వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన పార్టీని ప్రక్షాళన చేసుకోకుండా, ఆత్మవిమర్శలు చేసుకోకుండా ఇవాళకే సాగిస్తున్న కుట్ర రాజకీయాలు. విజయనగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, కాకినాడ దగ్గర టీడీపీ కార్యకర్తను హత్య చేయడం, నిన్న పిన్నెల్లిలో ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన కొట్లాటలో చనిపోవటం, దాన్ని పార్టీలకు అంటగట్టి విష ప్రచారం చేయటం, ఆగని వైసీపీ కుట్ర రాజకీయాలు, కొత్తంతరపు రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి నీచపు రాజకీయాలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన, రాష్ట్రంలో ఉండొద్దు బాబు అని చెప్పి ఎలహంక పంపించేసిన, ఇవాటికి రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు చేస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ కుట్ర రాజకీయాలతోనే మళ్ళీ రాజకీయ పార్టీని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అంటారా, లేదంటే రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం అంటారా? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, రాజకీయ పార్టీల స్ట్రాటజీలు రకరకాలుగా ఉంటాయండి. అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, ప్రశాంతంగా లాండ్ ఆర్డర్ కాపాడుతాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చేవాళ్ళు, ప్రజలకు హామీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఎదటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసుకుంటే పాజిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ క్యాంపెయిన్. మా సబ్బు వాడండి మీ ముఖం మెరిసిపోద్ది, మా పౌడర్ వాడండి మంచి వాసన వస్తారు, మా తలనూనె వాడండి మీ తల బాగా పెరుగుద్ది, ఇలాంటివన్నీ అదొక రకమైన పాజిటివ్. ఇంకో నెగిటివ్ ఏంటంటే, ఆ తలనూనె వాడితే మీ తల ఇంటికి మొత్తం ఊడిపోతే, గుండె అయిపోద్ది అని గుండు నాలకుండా అవును చూపిస్తారు. చూస్తే బొబ్బోయ్ అని చెప్పి వెళ్ళిపోయాం. అలాగన్నమాట. నిజంగా అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా ఆ రకమైన ప్రచారం, నెగిటివ్ ప్రచారం. అది దాన్ని 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని అవకాశాలను వాడేసుకున్నాడు. మొత్తం అతను వనరులన్నీ వాడుకున్నాడు. దుష్ప్రచారం చేయటంలో కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, దేవస్థానాలని, దేవుళ్ళని, గుళ్ళని అన్నీ వాడేశాడు. ఆఖరికి ప్రభుత్వ అధికారులు, పోలీసు, డిఎస్పీలతో సహా అన్నీ వాడేశాడు. ఎవరన్నా నోరు జారి మాట్లాడిన దాన్ని కూడా అతను ఇష్టమైనట్టు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా వాడుకున్నారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది. దాని ఫలితం చూసాం మనం. అయితే ఇలాంటివన్నీ కూడా ఒకసారి జనం మోసపోతారు. అంటే మీరు ఇంకోసారి మీ జేబు ఒకసారి కొట్టేశారనుకోండి, బస్ స్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మీ జేబు కొట్టేశారనుకో, రెండోసారి మీరు ఏం చేస్తారు? జాగ్రత్త పడతాం. చాలా జాగ్రత్త పడతారు. వేరే చోట దాచుకోవడానికి, భద్రపరచుకోవడానికి అవకాశం లేకపోతే ఓ సూది బిన్నీసులు అడిగి పెట్టుకుంటారు, ఎవడో చేయట్టుకున్నాను అందరూ. అవునా కదా? ప్రజలు కూడా అంతేనండి. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో ఏటో జాగ్రత్తగా ఆలోచించుకుంటారు. ఇది పాయింట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించి అగ్రనాయకత్వం నుంచి కార్యకర్త వరకు కూడా వాళ్ళందరూ కూడా నాయకత్వం ఎలా ఉందో కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని అనుసరిస్తారు కార్యకర్తలు. ఇందులో కార్యకర్తలను అనుసరించి నాయకత్వం ఉంటుంది. ఈ 2 రకాలు ఉంటాయి. ఇందులో నాయకత్వం ఇప్పుడు వాళ్ళు మా పార్టీ ఓడిపోయిందా 2-3 నెలలు సైలెంట్గా ఉన్నారు అందరూ. నాయకత్వం కూడా సైలెంట్గా ఉంది, ఎక్కడ వాళ్ళు అక్కడికి దాక్కున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, మన వాళ్ళు ఎలా సైలెంట్గా ఉండకూడదు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వం మారినంటే విమర్శిస్తారు, ఏం చేయగలుగుతాడు, అయినా సరే అతను ఎదురు దాడి అనేటువంటి దాన్ని ఎంచుకున్నారు వాళ్ళు లైన్. ఆ క్రమంలో మంచిని చెడుని సమస్త ఈ ప్రభుత్వ ప్రతి కార్యాలని వాళ్ళు చేసే పనులన్నిటిని కూడా వ్యతిరేకించడం, ఎదురుదాడి చేయడం అనేటువంటి దాన్ని లైన్ తీసుకున్నారు. అందుచేత మీకు అదే లైన్లో వాళ్ళ చివరి కార్యకర్త వరకు, పైగా వాళ్ళకి పెయిడ్ సోషల్ మీడియా టీంలు ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఉంటాయి, వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా సోషల్ మీడియా టీంలు ఉంటాయి. వీళ్ళు కొంచెం ఎక్కువ పే చేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ మంది వాలంటరీగా వచ్చి పనిచేసే వాళ్ళ కంటే కూడా డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మనసులో ఏమన్నా కానీ వీళ్ళ లైన్ తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, రాష్ట్రంలో ఏ చిన్నది జరిగినా, అంటే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయాడు. ఆ చనిపోయింది యాక్సిడెంటా, దాన్ని మటర్ అని చెప్పేసి వాళ్ళకి రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పదే మాట్లాడుతూ ఉంటారు. ఇలాగనమాట ఎగ్జాంపుల్. నిన్న మొన్న ఒక ఆవిడ ఒక వీడియో చేసింది, ఒక సామాజిక వర్గం చాలా గొప్పదే పండగ అని అనుకుంటున్నారు. నిజంగా పూర్తిగా వింటే అందులో లేదు, కానీ అలా కూడా చేయకూడదు. ఎందుకంటే ఆవిడకి ఏంటి పని? సామాజిక వర్గాల్లో ఎవరికి తెలియని చరిత్ర ఇది, కొత్తగా చెప్పేది ఏముంది? సరే చేసింది అనుకోండి, ఆవిడ చేస్తే ఆవిడ అనాలా, ఆ సామాజిక వర్గమే పడుతున్నారు. ఇది వీళ్ళు పురమాయించింది ఎవరో జగన్మోహన్ రెడ్డి. సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ. ఆ సామాజిక వర్గం మీద దాడి చేస్తే ఆ సామాజిక వర్గాన్ని సమాజం యాక్సెప్ట్ చేసింది. మొన్న ఎలక్షన్లో మరొకసారి ప్రూవ్ చేశారు. 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి కమ్మ ముద్ర వేసినా కానీ ఆ పార్టీ పదే గెలుస్తూ వచ్చింది. మొన్న ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా, క్రూరంగా మొత్తం సమస్త శక్తియుక్తులన్నీ పెట్టి ఆ సామాజిక వర్గం మీద దాడి చేశాడు. తను కూడా ఇబ్బంది పెట్టేశాడు.
ఏంటండి, అయినా సరే సమాజం వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. ఇక తర్వాత మళ్ళీ అటువంటి అనవసరం వాళ్ళకి వృధా ప్రయాస, ఆ అస్త్రాలన్నీ వ్యర్థమైపోతాయి. ఏంటండి, సరే నేను కానీ మీరు కానీ ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, నేను అమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను, ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడితే నా మాటకు ఒక విలువ ఉంటుంది. నేను అలాంటి పొరపాటుగా మాట్లాడాను అనుకోండి ఏదన్నా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని దాన్ని ఆపాదించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఎవరు మడితే వాళ్ళు మాట్లాడారు అనుకోండి, దానికి ఆ వ్యక్తుల్ని మాట్లాడాలి తప్ప ఆ సమూహాలని, సామాజిక వర్గాలని మొత్తంగా గొత్తగా మాట్లాడటం ఏంటండి, ఇది వాళ్ళు పెయిడ్ కార్యక్రమాలు, అది తెలుస్తూ ఉంటుంది. కానీ అవతల సామాజిక వర్గాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఆవిడ ఎలా మాట్లాడింది, దానికి ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే మీ ఇష్టం, మీరు రాక్షసానందం పొందుతున్నారు. మీ మనసులో అది నిజంగా ఉన్నా లేకపోయినా, నేను అందరికీ అలా ఉండదు, కానీ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం దేనికోసం చేస్తున్నారు అనుకోవాలి, అంతే కదా. మీకేం మీకు వాళ్ళకి ఏం సంబంధం లేనప్పుడు, మీకు వాళ్ళకి పొలం గట్టు తగాదాలు లేనప్పుడు మీరు అనవసరంగా నోరు వేసుకుని పడిపోయి బూతులు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారంటే మీకు ఖచ్చితంగా మీకు ఏదో పేమెంట్ ఉంటేనే, మీకు ఏదో ప్రయోజనం ఉంటేనే మాట్లాడుతున్నారని అర్థం ఉందని ఏంటండి. కాబట్టి ఇలాంటివి అనమాట. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి లాగానే గ్రామాల్లో కూడా ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అనవసరమైన కలహాలు కల్పించుకుని మరీ గొడవల్లో దిగుతున్నారు. సహజంగానే అధికారంలో ఉన్నవాళ్ళు పై చేయిగా ఉందాం అనుకుంటారు. వాళ్ళు ఇదివరకు వాళ్ళు ఏం అలర చేసి నోరు మూసుకున్న వాళ్ళు ఇవాళ ఊరుకోరు. వాళ్ళు ఏమైనా కవిస్తే వీళ్ళు 2 పీకుతాను ట్రై చేస్తారు. ఇప్పుడు వ్యక్తుల మధ్య మాట పెరుగుద్ది, ఘర్షణ ఉంటుంది. అప్పటికప్పుడు ఆ సమయంలో ఎవరు బలం ఉంటే వాళ్ళు కొడతారు ఏంటండి. మీకు అలాగా వైసీపీ వాళ్ళు స్థానికంగా గ్యాదర్ అయి ఉండి ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పై చేయి అవుతుంది ఏంటి. ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఎప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఇవాళ వరకు అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారు, దాడులు చేశారు, తలలు పగలగొట్టారు ఎక్కడ పడితే అక్కడ. కారణం ఏంటి, వాళ్ళంతా కాచు కూర్చున్నారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగ ఉన్నాయి. ఆ నాయకులు కూడా ఎలాంటి చూసుకుందాం అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ కాపాడే దాంట్లో భాగంగా కొన్ని విషయాల్లో చూసి చూడండి వదిలేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఏం చేస్తున్నాయి, వీళ్ళు నోటీసులు ఇచ్చి వదిలేయండి, వీళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి బెల్లం మొక్క పెట్టండి అని చెప్తున్నారు చాలామంది ఏంటండి. ఆ చట్టాలు అలా కూడా ఈ కేసులు సరిగ్గా పెట్టకపోవడం, ఈ పోలీసులు ఒక్కొక్కడు రకరకాలుగా ఉన్నాయి. ఇదంతా దాన్ని అడ్వాంటేజ్ కదా. కొంత న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, అసలు సిసల కేసులో తోలు తీసేస్తున్నాయి వాళ్ళకి. పరకామణి కేసు కానీ, లడ్డు విషయంలో కానీ, కల్తీ మద్యంలో కానీ, జోగి రమేష్ వాళ్ళ కేసులో కానీ అసలు మామూలుగా ఊపిరి ఆడనివ్వట్లేదు వాళ్ళకి ఏంటండి. కాబట్టి మనం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు మ్యాక్సిమం సమయం పాటిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అద్దాల మేడలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వం. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమన్నా దాడి చేస్తే మనమే ఓర్చుకోవాలరా బాబు, మనం ఎదురు దాడి చేయకూడదు అనే లెక్కలో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, కవ్వించి లెక్కలో ఉన్నారు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు అలాగే కవ్వించి విష రాజకీయాలు చేశారు. అధికారం కోల్పోయినా కూడా అదే రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కవ్వించేవారు, వాళ్ళ మీదకి వచ్చి దాడి చేసేవారు. వీళ్ళు దాన్ని అడ్డుకున్నా లేకపోతే ఎదురు తిరిగినా వాళ్ళ మీద కేసులు పెట్టేవారు. ఎవడైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే దాడి చేస్తున్నారు. వాళ్ళ పట్ల కొంత ఉదాసీనంగా ఉంటున్నాయి డిపార్ట్మెంట్లు. దాంతో అప్పుడు బాధితులు వీళ్ళే, ఇప్పుడు బాధితులు వీళ్ళే ఉండి కొంచెం అసహనం ఉంది, కార్యకర్తల బాధ, చాలా వ్యధ ఉంది అందరిలో. దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇటీవల ఈ పండగ ఈ టైంలో జరిగిన ఎక్కడెక్కడ చాలా ఇన్సిడెంట్లు, తుని దగ్గర, ఆ తుని నియోజకవర్గంలో జరిగింది ఒక చోట, అక్కడ ఒక ఆయన చనిపోయాడు కూడా. అలాగే భవానీపురంలో జరిగింది, విజయవాడలో మీరు చెప్పిన మాచల నియోజకవర్గంలో జరిగింది. అక్కడ దళితుల్లోనే 2 వర్గాల మధ్య వైరం వచ్చింది. ఇద్దరు వర్గాలు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చింది. మద్యం సేవించి కొట్టుకున్నారు. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యి మాట పెరిగి కొట్టుకున్నారు. అందులో ఒక దానికి సంబంధించి వీళ్ళు చనిపోయాడు. దాని మీద దాని కులంగాను పార్టీలు కానీ తీసుకొచ్చేసారు. చూడండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ ఇప్పటి వరకు వీళ్ళు దాదాపు 10-15 ఇన్సిడెంట్లు, అక్కడ కందుకూరు ఇన్సిడెంట్ ఒకటి, కులానికి సంబంధం లేకపోయినా ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళు స్నేహితులే, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకుంటాలు ఉన్నాయి, వాళ్ళు కలిసిమెలిసి తిరిగి స్నేహితుల మధ్య వైరు. అందులో ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన చంపేశాడు. దానికి కులాన్ని తీసుకొచ్చారు, దోటికి వచ్చినట్టు మాట్లాడారు. అలాగే 10 ఇన్సిడెంట్లు కూడా వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందండి. దీనికి అట్రాసిటీ కేసుల కింద దాన్ని చట్టం చేయాలి. ఎవడైతే అనవసరంగా కులం పేరెత్తాడో వాడికి ఇప్పుడు బొంత కొడతారు కదా, బొంతలో అలా నోరు కుట్టేయాలి. ఇప్పుడు నీ గురించి నువ్వు మంచిగా చెప్పుకో, ఇతరుల గురించి మంచిగా మాట్లాడు, నష్టమే ఉంది నీకు ఎవడన్నా నష్టం చేస్తే వ్యక్తిగత నష్టం చేస్తాడు, కులం ఎందుకు నష్టం చేస్తా నీకు? నేనైనా మీరైనా వ్యక్తులుగా ఎవరితోనన్నా వైరం ఉంటుంది, కులానికి ఎందుకు ఉంటుంది వైరు? సమూహంగా ఎందుకు వైరం ఉంటుందండి ఎవరికన్నా? ఎందుకు ఉంటుందో ఉండదు. ఇప్పుడు ఎవరికన్నా మధ్య విభేదాలు ఉంటే పొలం గట్టు తగాదాలు ఉన్నాయనుకోండి,
వాడికి వీడికి ఉంటుంది సరిహద్దు తగదా. ఆ వ్యక్తిగత వ్యక్తిగతం. గొడవే అది. ఏంటండి ఓ ఊళ్ళో చెరువుల దగ్గర ఉంటుంది కూడా, ఊరికి ఊరికి మధ్య ఉంటుంది. ఓ చెరువు ఉంటుంది, ఈ చెరువులో ఆయకట్టు మాకుందంటే మాకుంది, మీ ఆ గొడవలు ఉంటాయి. అది ఊరికి ఊరికి మధ్య, దాని కులాలకు సంబంధం ఏముంటుంది ఏంటండి. ఇలాగా దీని మీద అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అర్జెంటుగా ఒక చట్టం చేయాలి. ఎవరైతే కులాల గురించి అనవసరంగా సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నారో, ఎవరైతే ఇలాగ అసత్య ప్రచారాలు చేస్తారు, కోర్టులు కూడా ఏమంటున్నాయంటే ఈ మధ్యకాలంలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చినాయి, వాళ్ళు కూడా పునరాలోచించుకోవాలి. ఎందుకంటే దాన్ని అలుసుగా తీసుకుని ఇంకా రెచ్చిపోతారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఇలాంటివన్నీ చేస్తే సీరియస్గా ఉంటుంది యాక్షన్. సమాజం శాంతిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. మీరు మాట్లాడే మాటలని 1కి 10 సార్లు చూసుకుని మాట్లాడాలనేటువంటి వార్నింగ్ వెళ్ళాలి ఎవరికైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే ఏంటండి. ఎందుకంటే ఇప్పుడు స్నేహితులు ఉంటారు మనకి, మన ఇంట్లో మన కులపోళ్ళే మన స్నేహితులు ఉంటారా? అసలు మన బంధువులోనే మనకి పడదాం చాలామందికి. అటువంటిది కులంలో ఎందుకుంటుంది? సమాజంలో అనేక మంది సమాజం అనేటువంటి మనిషి సంఘజీవి అండి. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటాం. అందరు ఇప్పుడు నాకు అత్యంత సన్నిహితులు వేరే కులపోళ్ళు ఉంటారు. వాళ్ళు నేను ఎప్పుడో 40-50 ఏళ్ళ నుంచి ఉంటాం ఏంటండి. ఇప్పుడు నా కులపోడు నాకేమి చిన్నప్పటి నుంచి చేయట్టుకుని తీసుకురాలా ఏంటండి. ఇలాంటివి ఉంటాయి. అలా కలిసి మనం మనుగడ సాగించిపోతే మనకి జీవితం ఉండదు, సంఘం అనేది ఉండదు. ఇలా చెప్తే ప్రవచనాలు అలా కాదండి, ఎవరికాడ ఆలోచించుకోవాలి. మనం ఎవడన్నా ఒక కులం మీద నెపమేస్తున్నప్పుడు ఒకసారి ఆ కులంలో ఉన్న మన స్నేహితులు, సన్నిహితులు, మిత్రులు వీళ్ళందరూ ఉంటారు ఏంటండి. అనేక మంది వాళ్ళ కులాంతర వ్యవహారాలు పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఏంటండి. మనం ఏదో మన కులదైవాల కింద చూసుకునే వాళ్ళే వాళ్ళ ఇళ్లలో రకరకాలుగా ఆ సమాజాన్ని దాన్ని అడ్డుగోడలు చెరిపేశారు. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు చెరిపేశారు. దాన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకో ఏంటండి. ఇది ఎవరికాడ ఆలోచించుకోవాలి ఏంటండి. మరి ఇది మనం ఏమీ వివేకానందలాగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది కదా, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకవేళ డబ్బులు తీసుకున్నా కానీ సమాజంలో సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం అంటే దేశద్రోహం కింద లెక్క. దేశంలో దేశద్రోహం చేస్తా, దేశ భద్రతకి వ్యతిరేకంగా ఎవడైతే పనిచేస్తున్నాడో, బాంబులు పెట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నాడో వాడితో సమానం. అది మనకి ప్రత్యక్షంగా ఆ బాంబు పేలు 100 మంది చచ్చిపోతే అది పెద్ద ఇన్సిడెంట్ కింద కనపడుతుంది. కానీ ఇలాగ మన కులాల గురించి మతాల గురించి మాట్లాడి ప్రజల మధ్య ప్రాంతాలకి మనుషులకి మధ్య గోడ కడదామని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా టెర్రరిస్ట్ కింద లెక్క, విద్రోహ కింద లెక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళని దేశద్రోహులుగానే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.